నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. తెలంగాణ శాసన మండలిలో కవిత ఏడుస్తూ పిల్లలపై ఒట్టేసి పాపలపై ఒట్టేసి కూడా మహిళా శక్తిగా వస్తా ఉన్నా. ఇప్పటికే నన్ను బీఆర్ఎస్ పార్టీ చాలా మోసం చేసింది. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసలు నా మాట ఎక్కడ కూడా పట్టించుకోలేదు, నన్ను బయటికి రాకుండా చేశారు, నా నోరును కట్టిపడేశారు, అడ్డగోలుగా అవినీతి జరిగింది అంటూ కూడా ఏడుస్తూ మాట్లాడిన పరిస్థితి. ఇదే అంశంపైన పెద్ద చర్చ నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇంద్రశోభన్ గారు ఉన్నారు. అక్కడ చూస్తూనే ఉన్నాం, పెద్ద ఎత్తున కూడా కవిత పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా పెద్ద ఇష్యూగా మారింది. నిన్న అసెంబ్లీలో కూడా ఏడుస్తూ పిల్లలపై ఒట్టేసి కూడా నాకు చాలా అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, అసలు జాతీయ పార్టీకి ఎందుకు పెట్టారో అర్థం కాదు అంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా విసిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు అక్క? ఈ కామెంట్స్ని ఎలా చూస్తారు? పిల్లలపై ఒట్టేయడాన్ని ఏడవడాన్ని ఎలా చూస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల్లో మనము వచ్చినప్పుడు పిల్లలను రాజకీయంగా ఇన్వాల్వ్ చేయకపోయి ఉంటే బాగుండేది. బట్ ఒక మహిళగా తన యొక్క ఆవేదన, తనకున్నటువంటి బాధని మండలి సాక్షిగా, వాస్తవానికి ఎప్పుడు కూడా పొలిటికల్గా సంబంధించినటువంటి అంశాలు, పార్టీలకు సంబంధించిన విషయాలకి అసెంబ్లీ కానీ మండలి కానీ వేదిక కావు. ప్రజా సమస్యలు మాత్రమే వేదిక అవుతాయి. బట్ ఆమె గత 10 సంవత్సరాలలో తనకున్నటువంటి జరిగిన వాటి పట్ల కొన్ని విషయాలను ప్రస్తావించడానికి ఆ వేదిక నిన్న ఉపయోగించుకొని ఒక వ్యక్తిగా వచ్చాను, శక్తిగా తిరిగి మళ్ళీ వస్తానని తను చెప్పినటువంటి అంశం. సో నేనేమంటానంటే, కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నడిపించడంలో కేసీఆర్ గారు ఫెయిల్ అయ్యారు, ప్రభుత్వం నడపడంలో ఫెయిల్ అయ్యారు, ప్రతిపక్ష నాయకుడు కూడా ఫెయిల్ అయ్యారు. ఆ పార్టీకి నైతిక విలువలు లేవు, అది నడిపేటువంటి రైట్ కూడా వాళ్ళకి లేదనే విధంగా తను మాట్లాడున్నారు. వాళ్ళ యొక్క పూర్తి ఏమంటారు అవినీతి చిట్టాను కూడా కొన్ని సందర్భాల్లో ఆమె చెప్పినటువంటి విషయాలను కూడా ఆమె మాట్లాడున్నారు. నేనేమంటున్నానంటే, ఈ సందర్భంగా అది మండలి కాబట్టి రికార్డ్ అయి ఉంటుంది. సో వీటిని సుమోటగా తీసుకొని కుటుంబ సభ్యులపైన వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సందర్భంగా. సో అల్టిమేట్గా కవిత గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరి గురించి మాట్లాడినారు, బాగానే ఉంది. సో దాంట్లో మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబరే కదా. సో ఇన్క్లూడింగ్ హర్, ఆమె పైన కూడా ఆమెకు కూడా అవి వర్తిస్తాయని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. సో ఒక మహిళగా రాజకీయంగా ఎదగాలని కోరుకున్నటువంటి మహిళని ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉండొచ్చు, ఎక్కడైనా చూడు మహిళకి రాజకీయంగా వివక్షత ఉన్నదన్నది వాస్తవం. బట్ ఇండియాలో మరింత ఎక్కువగా ఉండిందన్నది వాస్తవం. సో వారసత్వ రాజకీయాల్లోకి వచ్చినటువంటి కవిత గారే నాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నప్పుడు, ఒక ఎంపీ పదవి అనుభవించి, ఎమ్మెల్సీగా 2 సార్లు అనుభవించి, ఇవాళ ఒక కేసులో మీరు కేసు అనుభవించొచ్చి మీ పైన ఒక ముద్ర ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆదరణ చేసుకొని 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బెయిల్ ఇప్పిస్తే కూడా మీరు బయటకు వచ్చి ఇది నాకు నష్టం జరిగిందని మాట్లాడితే, మరి కామన్గా ఉండి ప్రజల కోసమే పనిచేస్తున్న మాలాంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, అంతటా ఉన్నారు. మరి ఆ కామన్ మహిళల యొక్క రాజకీయ పరిస్థితి ఏంటో ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఈ కవిత గారు మాట్లాడేటువంటి ఆరోపణలో చేసినటువంటి దాంట్లో అవాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ విషయాలను కూడా కవిత గారు 10 సంవత్సరాలలో ప్రశ్నించుంటే బాగుండేది. నిజంగా ఇవాళ ఆ మాటలకి ఇవాళ సాండిటీ దొరికేది. ఆమె మాలాంటి వాళ్ళము మహిళల అత్యాచారాల పట్ల, మహిళా కమిషన్ పట్ల, మహిళా మంత్రి పట్ల, మహిళలకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివక్షత పట్ల, అట్లాగే లిక్కర్ ఏరులై పారుతున్న సందర్భంలో జరిగే అత్యాచారాల పట్ల మేము 10 సంవత్సరాలు మేము చేసిన పోరాటాలు, మేము ట్విట్టర్లో ఆమెకు ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తే కూడా అట్లీస్ట్ ఒక రెస్పాన్స్ కూడా మా దగ్గర ఉండేది కాదు. సో అట్లాంటప్పుడు మీరు ఇవాళ పర్టికులర్గా దాని గురించి మాట్లాడుతున్నారు, ప్రస్తావిస్తున్నారు అని అంటే నిజంగానే రాజకీయ అవకాశాలు ఎలా ఉంటాయి, రాజకీయాల కోసము ఎలా మాట్లాడతారు అన్నదానికి మనకు ఎగ్జాంపుల్గా కనపడుతుంది. సో అల్టిమేట్గా నిన్న ఆమె పిల్లల మీద ఒట్టేసి కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు అందరూ కూడా సాటి మహిళగా డెఫినెట్గా ఆ యొక్క నిమిషం అయితే అనిపిస్తుంది, అయ్యో నిజమా అని అనిపిస్తుంది. బట్ అల్టిమేట్గా వెనక్కి వెళ్ళి చూసినప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ నార్మల్గానే కనిపిస్తాయి మనకి. సో కవిత గారు ప్రజాక్షేత్రంలోకి బయటకు వెళ్ళి మాట్లాడి ఇవన్నీ చేస్తూ ప్రజాబాట బట్టి అంటే అమరవీరుల సాక్షిగా ఆమె క్షమాపణ కోరుతూ అడిగి తర్వాత ప్రజాబాట పట్టినప్పుడు, ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నప్పుడు, నేను ప్రజల బాణనామా చెప్తూ ఉన్నప్పుడు, సో ప్రజలు ఇప్పటికిప్పుడే ఆమెని ఆదరిస్తారని నేను అనుకోవట్లే. ఎందుకు అనుకున్నా అంటే వీళ్ళు చేసినటువంటి గాయాలు ఇంకా అట్లాగే ఉన్నాయి. గాయాలు మానేనప్పుడు ఆ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మీకు డెఫినెట్గా సమయం పడుతుంది. రాష్ట్రంలో మీరు రాజకీయంగా నిలబడాలి, ఒక శక్తిగా ఎదగాలనుకున్నప్పుడు టేక్ టైం. ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఆరోపించినటువంటి దాంట్లో
ఉద్యమ సమయంలో మీ ఆస్తులేంటి, ఇవాళ మీ ఆస్తులేంటి, మీ అన్న ఆస్తులేంటి, మీ నాయన ఆస్తులేంటి, మీ బావ ఆస్తులేంటి, మీ ఇంకో అన్న ఆస్తులేంటి, ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతారు కదా. కాబట్టి మీరు ఏం సంపాదించకుండా, ఒక రూపాయి కూడా మీరు ఎక్కడ వెనకేయకుండా, ఒక విల్లా కట్టుకోకుండా, భూములు సంపాదించకుండా, వజ్ర వైడ్యాలు సంపాదించకుండా, దేశ విదేశాల్లో పెట్టుబడులు పెట్టకుండా, ఒక కామన్ ఉమెన్ లెక్క మేము మీరు కలిసే పని చేస్తున్నాం, మేము ఇంక ఇట్లాగే ఉన్నాం, మీలాంటి వాళ్ళు మీరు ఎలా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఏ బిజినెస్ చేస్తే అన్ని 100 కోట్ల రూపాయలు పెరిగి ఉన్నాయి, ఇవాళ దుబాయ్ లాంటి దగ్గరలో ఆస్తులు కొనుక్కునే పరిస్థితుల్లో మీరు ఉన్నారనుకున్నప్పుడు ఇవన్నీ మాట్లాడతారు. ఇవన్నీ కేసీఆర్ పేరుతో వచ్చినటువంటివే కదా మీకు అన్నీ. కాబట్టి ఇవాళ అక్కడ ప్రభుత్వంలో అఫీషియల్స్ ఎవరు మిమ్మల్ని కలిస్తే ఇక్కడ వచ్చి మిగతా వాళ్ళు మిమ్మల్ని ప్రసన్నం చేసుకునే పరిస్థితిలో మీరు ఉన్నారు 10 సంవత్సరాల్లో. ఇవాళ నాకు ఎలాంటి ఆదరణ దొరకలేదు, నాకు ఏది జరగలేదు, కీరోలే లేనంటే ఒక ఎంపీ ప్రజాప్రతినిధిగా కీరోలే, ఒక ఎంపీ మండలిగా కీరోలే. సో ఆ పార్టీలో మహిళ అంటే కవిత తప్ప వేరే వాళ్ళే లేరు. కవిత ఒక్కది బయటకు పంపిస్తే మిగతా వాళ్ళంతా ఇవాళ యాక్టివ్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ స్వేచ్ఛ వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఒక ఉమెన్గా నేను మాట చెప్పకూడదని బట్ కనిపిస్తుంది అది ఉన్నటువంటి వాతావరణం. సో ఏదేమైనప్పటికీ కూడా కవిత గారు చేసినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా నాకు అనిపించింది ఏంటి అని అంటే ఇవంతా కూడా కేసీఆర్ గారి కనసైగల్లోనే జరుగుతుందని అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ఆ కుటుంబ సభ్యుల్లోనే ఇంకొకరు బయటకు వచ్చి పార్టీని పెట్టి పార్టీ ద్వారా కొంత జరుగుతూ ఉన్నప్పుడు ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా ఎవడన్నా కూడా మనమే ఉండాలి అనే లైన్లోనే వాళ్ళు ఈ కవిత ఉమెన్ కాబట్టి ఉద్యమంలో ఉన్నది కాబట్టి ఆదరణ దొరుకుతుందన్న ఉద్దేశంతో కవిత గారిని మూవ్ చేశారు. ఎట్ ఏ టైం పోగానే పార్టీ అన్నా ఇంకేదన్నా కూడా ఎవరు రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి దాన్ని కొంత స్టెప్ బై స్టెప్ మూవ్ ఆన్ చేస్తూ సినీ ఫక్కీలు మీరు గమనించాలి. జైలు నుంచి ఆమె వచ్చే వరకు బాగానే ఉంది, ఆ తర్వాతనే ఇవన్నీ మొదలయ్యాయి. అంటే ఏం జరిగింది ఆలోచించండి. నిజంగానే అమలులో లుకలుకలు ఇవన్నీ ఏదైనా ఉంటే జైలుకి వెళ్ళకన్నా ముందే జరిగి ఉండాలి కదా. కుటుంబం పార్టీ ఆమెకు అండగా నిలబడ్డారు. ఆ రోజు ఎంపీకి కనీసం పోటీ కూడా చేయలేదు, వాళ్ళు వెనక్కి అయ్యారు. సో మరి ఆ సందర్భం ఇదంతా జరిగిన తర్వాత కవిత గారు బయటకు వచ్చిందంటే ఏం జరిగింది పొలిటికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజమైనా మేధావి వర్గమైనా కూడా. కాబట్టి ఇవాళ ఏదో మాకు అన్యాయం జరిగిపోయింది కావాలి అని కోరుకోవడం అనడం దాంట్లో మాత్రం ఎంత వాస్తవం ఉందన్నది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక ప్లాన్ అని అనుకోవచ్చు. ఎందుకంటే జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత చాలామంది సీఎంలు అయిపోతున్నారు, మినిస్టర్లు అయిపోతున్నారు అన్న ప్లాన్తో ఏమైనా ఈ ప్రణాళికకు సిద్ధం చేయబోతున్నారు అనుకోవచ్చా? అందుకే నా జైలుకి వెళ్ళాలని ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నప్పుడు ఇది కూడా ఒక అర్హతనే అనుకొని నేనే తొలి ముఖ్యమంత్రిగా తొలి ఎంపీనైనా తొలి ముఖ్యమంత్రి కావాలనుకొని కవిత గారు అనుకున్నారేమో. అందుకని దీనికి సంబంధించినట్టు ఒక స్కెచ్ స్మార్ట్ నీట్గా స్కెచ్ గీసేసి మూవ్ చేశారు. ఇప్పుడు మీరు ఫస్ట్ గమనించండి, కవిత గారు స్టార్టింగ్లో కేటీఆర్ గురించి మాట్లాడినారు, తర్వాత కంప్లీట్ రాగా మారిపోయింది హరీష్ రావుకి మళ్ళీ బాణాలు. తర్వాత అవి ఇప్పుడు మొత్తం పూర్తిగా ఏ రకంగా స్ట్రాటజీ చేంజ్ చేస్తూ వస్తున్నారు అన్నది మనం గమనించాలి ఇక్కడ. కాబట్టి కవిత గారు ఇప్పటికిప్పుడు ఆరోపణలు చేసినంత మాత్రాన ఆమెని పొలిటికల్గా ప్రజలు నమ్మాలి అనే విధంగా చేయాలంటే ఆమె డెఫినెట్గా వాళ్ళనే తిట్టాలి, డెఫినెట్గా వాళ్ళ మీదనే దుమ్మెత్తిపోయాలి ఆమె. అప్పుడే కదా వాళ్ళ ఓట్లన్నీ చేయాలి ఆమెకు వచ్చేది. ఆమె రేపు రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు ఆమెతో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి ఆమెతో జాయిన్ అవ్వడానికి. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దాంతో ఎలాంటి నష్టం లేదు. మేము అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉంది బీజేపీ పిఆర్ఎస్, వాళ్ళిద్దరి మధ్యలో ఈమె మూడో వ్యక్తి ఉంది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు తెలుసుకోవాల్సిన అవసరం మాకు సంబంధం లేనటువంటి విషయం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా పటిష్టంగా బలంగా పనిచేస్తుంది. దీంతో ఇవాళ ఈ టర్మ్ కాదు నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండబోతుంది. ప్రజలు కవిత గారిని దగ్గర తీసే ఛాన్స్ ఉందా? ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యమకారులకు కావచ్చు, సింగరేణి కార్మికులు చాలా నష్టపోయారు, నిరుద్యోగులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగానే అన్యాయం జరిగిందని చెప్తూ వాళ్ళందరూ సమక్షంలో కూడా వాళ్ళ పార్టీలో కూడా వాళ్ళ జాగృతిలో చేర్పిస్తూ వస్తూ ఉన్న పరిస్థితి. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏమన్నా ఈ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది జరిగే ఛాన్స్ ఉండదు అనుకోవచ్చా? ఎలాంటి ఇది ఉండవుతాం, ఎందుకంటే వాళ్ళ మధ్యలో స్ప్లిట్ అవుతుంది ఇక్కడ తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం జరగదు. కవిత గారు గతంలో సింగరేణి వాళ్ళకి గౌరవ అధ్యక్షురాలుగా ఉండింది, ఏం సాధించినారు కదా, ఆమె ఏం చేసినారు? అప్పుడు కూడా గతంలో మహిళలతో ఉండింది, ఏం చేసినారు? మీరు 10 సంవత్సరాల్లో ఏదంటే ఏం చేయలేదు కదా. ఈవెన్ ఉద్యమకారుల లాంటి చిన్న వాళ్ళకి కూడా మీరు ఏం చేయలేకపోయినారు. అంతెందుకు జాగృతిలో నీతో కాటు కలిసి పని చేసినటువంటి వాళ్ళు ఎవరి వల్ల మీతో ఉన్నారు, ఎవరిని మీరు ఆదరించినారు? ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపేంత వ్యవస్థను మీరు డెవలప్ చేశారు.
మరి ఆ వ్యవస్థని ఎందుకు ఒకేసారి కుప్పగూల్చినారు మీరు? ఇవాళ మీ రాజకీయానికి అవసరమైంది కాబట్టి మళ్ళీ ఆ వేదికను వీళ్ళని ఉపయోగించుకొని పని చేస్తున్నారు. సో ప్రజాక్షేత్రంలో పని చేయడంలో తప్పు లేదు. చేయాలనుకున్నారు, కొంత రియలైజ్ అయినారు అనుకున్నా కూడా మీరు వచ్చి చేయండి. సో ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు అన్నది వెయిట్ అండ్ సీ. ఇప్పటికిప్పుడు ఆదరణ వస్తుంది, దక్కుతుందని నేను అనుకోవట్లే. బట్ ఒక ఉమెన్గా ఎదగాలని మాత్రం నేను కోరుకుంటాను. యాజ్ అ ఉమెన్గా దేశంలో ఇప్పుడు మీరు ఇందిరాగాంధీని మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే విత్ ఇన్ పార్టీలో ఆమెకు అవమానం జరిగింది, ఆమె శక్తిగా ఎదిగి బయటకు వచ్చింది. అట్లాగే జయలలిత గారు అసెంబ్లీలో అవమానం జరిగింది, కౌరవ సభలో జరిగిన మాదిరిగా ఆమె జరిగింది, బట్ ఆమె తిరిగి శక్తిగా ఎదిగింది. అట్లాగే షర్మిల గారికి తన బ్రదర్ దగ్గర జరిగినటువంటి అంశం పట్ల ఆమె పొలిటికల్గా మెర్జ్ అవ్వడానికి ఒక అవకాశంగా తీసుకొని ఈ రాష్ట్రంలో పనిచేసింది, పక్క రాష్ట్రంలో మా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే ఇవాళ కవిత గారు ఎవరి మీద పోరాటం అని అడుగుతున్నాను నేను. సో వాళ్ళ కుటుంబ సభ్యులు అయినప్పుడు కుటుంబంతో తేల్చుకోవాలి, కానీ తెలంగాణ సమాజంతో తేల్చుకోవడానికి ఏముంటుంది అక్కడ? కాబట్టి ఇక్కడ దేశవ్యాప్తంగా గమనించిన, రాష్ట్ర వ్యాప్తంగా చూసిన, కుటుంబ వారసత్వ రాజకీయాలు చూసినప్పటికీ కూడా మహిళల యొక్క రాజకీయ భాగస్వామ్యాన్ని ఎవరు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. మహిళలో నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఆమెను ఒక లీడర్గా వాళ్ళు చూడడానికి ఇష్టపడరు అనేది చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. సో మేబీ అంటే కవిత గారికి రాజకీయ పటిమ ఉన్నది, వాక్చాతుర్యం ఉన్నది, ఒక విషయాన్ని అనాలిసిస్ చేయగలిగినటువంటి ఉన్నది, అన్ని రకాలుగా హ్యావ్ ఏ రైట్స్ అండ్ ఎఫర్ట్స్ కూడా పెడుతుంది అట్లాగుతాను. కాబట్టి ఆమెని నాయకత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదు. బట్ అప్రాప్రియేట్గా సందర్భం సిచ్యువేషన్ బట్టి తెలంగాణ సమాజంలో ఉద్యమంలో పోషించినటువంటి పాత్ర 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మనం పోషించలేకపోయాము. ఇవాళ మళ్ళీ పవర్ ఆకాంక్షతోటి ముందు రోలో ఉండాలన్న ఉద్దేశంతో పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కోసము నేను శక్తిగా కాదు ఒక వ్యక్తిని శక్తిగా వస్తాను, జయలలిత లాగా ఉంటానంటే అది అంత ఈజీగా దానిని రిసీవ్ చేసుకోరని మాత్రం చెప్పదలుచుకున్నా. జయలలిత గారి ఘట్టము వేరు, ఆమె సందర్భము వేరు, ఆమె సిచ్యువేషన్ వేరు. ఇక్కడ కవిత గారిది ప్యూర్లీ వారసత్వ రాజకీయం, జయలలిత వారసత్వ రాజకీయం కాదు కదా. సో పార్టీలో పనిచేసింది ఆమె, అక్కడ వాళ్ళతో కొట్లాడింది, వాళ్ళు అవమానిస్తే ఎలా ఎదగాలన్న దానికి ప్రయత్నం చేసుకొని వచ్చింది ఆమె సినీ ఫీల్డ్ గ్లామర్ అన్నది అక్కడ పనిచేసింది ఆమె. ఇక్కడ మాజీ సీఎం కూతురు కాబట్టి తెలంగాణలో ఎవరినైనా ఒక ఆడపడుచుగా చూస్తారు. ఏడ్చింది కాబట్టి అసెంబ్లీలో ఏడడం వల్ల కూడా ప్రజలు ఏమైనా దగ్గర తీసే ఛాన్స్ ఉందా, లేకపోతే ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ కవితను మళ్ళీ వెనక్కి తొక్కే ప్రయత్నం ఏమైనా జరగబోతుంది? ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు ఏది కూడా శాశ్వతంగా ఉండదు, టెంపరీగానే ఉంటుంది. సో 100% ఇప్పటికి ఇది శాశ్వతం అని రాబోయే రోజుల్లో ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు రిసీవ్ చేసుకోవచ్చునేమో. బట్ అల్టిమేట్గా వాళ్ళు చేసినటువంటి 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అన్నిట్లో ఆమె భాగస్వామ్యం ఉందని ప్రజలు మాట్లాడుకుంటారు. కాబట్టి డెఫినెట్గా దీని యొక్క పర్యవసానము కొంతకాలం ఉంటుంది, ఇప్పటికిప్పుడు పోయే పరిస్థితి లేదు. బట్ ఆమె రాజకీయంలో ప్రజాక్షేత్రంలో ఉండాలి, పనిచేయడం కోసం వేదిక పనిచేస్తుంది. మనం పనిచేస్తున్న సందర్భంలో ప్రజలు ఒకరోజు ఆశీర్వదిస్తారని మాత్రం అనుకోవాలి తప్ప ఇప్పటికిప్పుడే పవర్ హంగర్గా నాకు వచ్చేసేయాలనుకుంటే మాత్రం అది కుదరని పని. ఓకే, ఇది పరిస్థితి. అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రెండు దాపాలుగా పరిపాలన చేసింది. ఏ ఒక్కసారి కూడా అటు ఎంపీ పదవిని అనుభవించింది, అలాగే 2 సార్లు ఎంపీ పదవి కూడా చేసింది. ఎప్పుడు కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజలకు నిజంగా పార్టీ నుంచి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, అవినీతి జరుగుతూ ఉంది, ఏ ఒక్క రోజు కూడా మాట్లాడిన పరిస్థితి. ఏదైతే లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కేసీఆర్ వ్యూహంతో మాత్రమే బయటకు వస్తూ ఉంది. బయటకు రాగానే రేవంత్ రెడ్డిపై పడి మాట్లాడడం, అలాగే ఎక్కువగా హరీష్ రావుపై బాణాలు వేసడం అన్నీ కావాలనే కేసీఆర్ వ్యూహంతోనే జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా ఇందిరా శోభన్ గారు చెప్తున్న పరిస్థితి.